నల్గొండలోనే ప్రధాన వీధులు వెడల్పు చేసి అందమైన కూడళ్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మరిగూడ బైపాస్ రోడ్డు వద్ద అప్పటికే ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలతో పాటు బుద్ధుని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి బుద్ధవనం ఏర్పాటు చేశారు. అందులో చుట్టూ అందమైన బొమ్మలు, పూల తోటలు, ట్యాబు, జలపాతం, విద్యుత్ లైట్లతో ఎంతో అందంగా ఏర్పాటు చేశారు. సెలవు రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో వచ్చి ఫోటోలు దిగి ఆనందించేవారు. నల్గొండలోని ప్రధాన వీధుల వెడల్పు చేసి అందమైన కూడళ్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద అప్పటికే ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలతో పాటు బుద్ధుని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి బుద్ధవనం ఏర్పాటు చేశారు. అందులో చుట్టూ అందమైన బొమ్మలు, పూతోటలు, ట్యాబ్, జలపాతం, విద్యుత్ లైట్లతో ఎంతో అందంగా ఏర్పాటు చేశారు. సెలవు రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో వచ్చి ఫోటోలు దిగి ఆనందించేవారు. కానీ నేడు బైపాస్ రోడ్డు కోసమని కాంట్రాక్టర్ గత ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తీసివేసి ఆ కూడల్ని తొలగించే ప్రయత్నం చేయగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు దళిత సంఘాల నాయకులు అడ్డుకొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్థానిక మంత్రి అనుమయముల భూముల కొరకు రింగ్ రోడ్డు అని చెప్పి నగరం నుండి ఎంతో మంది ప్లాట్లకు నష్టం కలిగించే విధంగా ఇక్కడి నుండి రోడ్డు నిర్మాణం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్, జగజీవన్ రామ్ విగ్రహాలకు ఏమాత్రం నష్టం జరిగినా తాము సహించబోమని, వెంటనే తొలగించిన శిలాఫలకం తిరిగి ఏర్పాటు చేయాలని, ధ్వంసం చేసిన బేస్మెంట్ యథావిధిగా నిర్మించాలని పట్టుబట్టడంతో పాటు కాంట్రాక్టర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనితో అధికారులతో మాట్లాడిన పోలీసులు కాంట్రాక్టర్తో తొలగించిన శిలాఫలకాన్ని తిరిగి ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడే బేస్మెంట్ను తిరిగి కాంక్రీట్తో నిర్మించారు. ఈ ఆందోళనలో స్థానిక కార్పొరేటర్ దొడ్డి రమేష్, మాజీ ఎంపీపీ బొజ్జా వెంకటయ్య, పెరిక కరణ్ జయరాజ్, సిపిఎం నాయకులు పాలాడుగు నాగార్జున, ఎంఆర్పీఎస్ నాయకులు బకరం శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు ఐతగోని జనార్దన్, మాజీ కౌన్సిలర్ గుండెడ్డి యుగేందర్ రెడ్డి, బిపంగి యాదయ్య, చందు, వంశీ, కడారి యాదయ్య, బొజ్జ దేవయ్యలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కూల్చివేత పనులను డెవలప్మెంట్ చేయాలి. బుద్ధా గార్డెన్ను డెవలప్మెంట్ చేయాలి. బుద్ధా గార్డెన్ను కూల్చివేత పనులను కక్ష కట్టిన వెంటనే క్షమాపణ చెప్పాలి. పనులకు విరోధించిన వైఖరి